చైతన్య పేరుకు తగ్గట్టే తేజస్సున్న యువకుడు. అతని కళ్లల్లో ఒకప్పుడు ఐఏఎస్ కావాననే అకుంఠిత దీక్ష వెలిగేది. కాని విధివంచనతో కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు కావాల్సినవాడు ఒక బికారి కొడుకుగా పెరిగాడు. అతని తండ్రి ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త. తన నమ్మకద్రోహి వ్యాపార భాగస్వామి రవివర్మ చేతిలో మోసపోయి ఆస్తిని కోల్పోయి గుండెపోటితో మరణించాడు. అప్పుడే 10 ఏళ్ల వయసున్న చైతన్యను రవివర్మ చంపడానికి ప్రయత్నించగా తెలివిగా తప్పించుకొని పేరు మార్చుకొని ఒక బికారి కొడుకుగా పారిపోయి జీవించడం మొదలుపెట్టాడు. తన తండ్రి ఆస్తిని తిరిగి పొందాలని, రవివర్మను శిక్షించాలని చైతన్య ఐఏఎస్ అవ్వాలని కలలు కన్నాడు. కాని ఐఏఎస్ పరీక్ష రాసిన తర్వాత రవివర్మ రాజకీయ పలుకుబడితో అతని మార్కులను తారుమారు చేయించి అతన్ని అనర్హుడిగా ప్రకటించాడు. ఆ కల చెదిరిపోయింది. ఇప్పుడు ఒక ఉన్నత కుటుంబంలో పాలేరుగా పనిచేస్తూ తన గతానికి, తన భవిష్యత్తుకు మధ్య నలిగిపోతున్నాడు. అతని కళ్లలో ఒకప్పుడు వెలిగిన ఐఏఎస్ కల ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అదే ఉన్నత కుటుంబంలో కార్తీక అనే యువతి ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో అహర్నిశలు శ్రవిస్తోంది. ఆమెకు చైతన్య పాలేరుగా పరిచయం. నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ తన లక్ష్యం తప్ప మరో లోకం తెలియని కార్తీకకు చైతన్య మొదట్లో కేవలం ఒక పనివాడు మాత్రమే. అతని నిశ్శబ్ద స్వభావం, నిరాడంబరమైన వ్యక్తిత్వం ఆమెకు పెద్దగా పట్టలేదు. కాని ఆమె గమనించకుండానే చైతన్య ఆమె చదువుకు సంబంధించిన విషయాలపై అద్భుతమైన అవగాహన కలిగి ఉన్నాడని నెమ్మదిగా అర్థం కాసాగింది. ఒకరోజు కార్తీక తన స్టడీ రూంలో ఒక క్లిష్టమైన చరిత్ర ప్రశ్నతో సతమతమవుతుంది. ఎన్ని పుస్తకాలు తిరగేసినా సరైన సమాధానం దొరకడం లేదు. అదే సమయంలో గది శుభ్రం చేయడానికి వచ్చిన చైతన్య ఆమె పుస్తకాలను చూసి ఆ ప్రశ్నను గమనించాడు. అమ్మగారూ, ఆ ప్రశ్నకు సమాధానం మౌర్య సామ్రాజ్యం నాటి ఆర్థిక విధానాలు, వాటి ప్రభావం గురించి మీరు కౌటిల్యుడి అర్థశాస్త్రంలో చూడవచ్చు. ముఖ్యంగా సప్తాంగ సిద్ధాంతంలో రాజుపాత్ర, కోశాగారం నిర్వహణ గురించి లోతుగా వివరించబడింది అని అనూహ్యంగా చెప్పాడు. కార్తీక ఆశ్చర్యపోయింది. నీకెలా తెలిసివన్నీ? నువ్వేమైనా చరిత్ర చదివావా అని అడిగింది. చైతన్య నవ్వి, చదువుకోవడమంటే నాకు చాలా ఇష్టమమ్మగారు, దొరికిన ప్రతి పుస్తకం చదువుతాను అన్నాడు. ఆ రోజునుంచి చైతన్య కార్తీకకు కేవలం పాలేరు మాత్రమే కాదు, ఆమె ఐఏఎస్ ప్రిపరేషన్లో ఒక అజ్ఞాత గురువుగా మారాడు. చైతన్య తనకున్న అపారమైన జ్ఞానాన్ని, గతంలో తాను ఐఏఎస్ కోసం సేకరించిన విలువైన పుస్తకాలను, నోట్సును కార్తీకకు అందించాడు. ఈ పుస్తకాలు మీకు చాలా ఉపయోగపడతాయమ్మగారు. ముఖ్యంగా ఈ ఇండియన్ పాలిటీ పుస్తకంలో రాజ్యాంగ సవరణల గురించి చాలా స్పష్టంగా ఉంది అంటూ ఆమెకు అవసరమైన పుస్తకాలను ఎంపిక చేసి ఇచ్చేవాడు. కార్తీకకు ఏ విషయంపై సందేహం వచ్చినా చైతన్య దగ్గర దానికి సమాధానం సిద్ధంగా ఉండేది. వారిద్దరి మధ్య పుస్తకాల గురించి, సిలబస్ గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చలు వారిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరిచాయి. చైతన్య జ్ఞానం, అతని విశ్లేషణ సామర్థ్యం కార్తీకను ఎంతగానో ఆకట్టుకుండాయి. రోజులు గడుస్తున్న కొద్దీ వారి మధ్య మాటలు తగ్గినప్పటికీ మౌనమే వారి ప్రేమకు భాషగా మారింది. కార్తీక చదువుకుంటున్నప్పుడు చైతన్య తన పనులు చేసుకుంటూనే ఆమెను అప్పుడప్పుడు గమనించేవాడు. ఆమె ముఖంలో కనిపించే ఆందోళనను, అలసటను అర్థం చేసుకుని ఆమెకు తెలియకుండానే ఒక గ్లాసు పాలు లేదా ఒక కప్పు కాఫీ తెచ్చి ఇచ్చేవాడు. కార్తీక కూడా చైతన్య పనిలో అలసిపోయినప్పుడు అతని కళ్లలో కనిపించే నిరాశను గమనించి చిన్నగా నవ్వేది. ఆ నవ్వు చైతన్యకు ఎంతో ఓదార్పునిచ్చేది. ఒకరి కళ్లలో ఒకరు తమ భవిష్యత్తును చూసుకున్నారు. వారి మధ్య ఒక అదృశ్యమైన బంధం బలపడింది. ఒకరోజు కార్తీక అర్ధరాత్రి వరకు చదువుకొని అలసిపోయి కుర్చీలోనే నిద్రపోయింది. తెల్లవారుజామున గది శుభ్రం చేయడానికి వచ్చిన చైతన్య ఆమెను చూసి మెల్లగా ఆమెపై ఒక దుప్పతి కప్పాడు. ఆ స్పర్శకు కార్తీక మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది.
చైతన్యను చూసి చిన్నగా నవ్వింది. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఒక విద్యుత్ ప్రవాహం ప్రవహించినట్లయింది. మరొకరోజు కార్తీక మెట్లపై జారిపడబోతుండగా చైతన్య వెంటనే పట్టుకొని ఆమెను ఆదుకున్నాడు. ఆ సంఘటనలన్నీ వారి మధ్య ఉన్న స్నేహితాన్ని, గౌరవాన్ని దాటి ఒక ఆత్మీయ బంధంగా మారాయి. చైతన్య నిస్వార్థ సేవ, కార్తీక పట్ల అతని శ్రద్ధ ఆమెను ఎంతగానో ప్రభావితం చేశాయి. కార్తీక ఐఏఎస్ లక్ష్యం పట్ల ఉన్న నిబద్ధత, చైతన్య ఆమెకు అందిస్తున్న నిస్వార్థ మద్దతు వారి బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. వారిద్దరి మధ్య ఉన్న సామాజిక అంతరాలు క్రమంగా మసకబారాయి. కార్తీకకు చైతన్య కేవలం ఒక పాలేరు మాత్రమే కాదు, ఆమె కలలకు తోడుగా నిలిచిన ఒక ఆత్మీయుడు. చైతన్య కూడా కార్తీక విజయం తన సొంత విజయంగా భావించాడు. ఆమె చదువులో ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచాడు. సిలబస్లోని కఠినమైన అంశాలను సులభంగా వివరించడం, గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించడం, చివరి నిమిషంలో ఆమెకు ధైర్యం చెప్పడం వంటివి చైతన్య చేసేవాడు. కార్తీక ఐఏఎస్ ప్రిపరేషన్లో చైతన్య మార్గదర్శకత్వం లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేనంతగా అతనిపై ఆధారపడింది. ఆమెకు ఏ సందేహం వచ్చినా ముందుగా చైతన్యనే అడిగేది. అతని సలహాలు, సూచనలు ఆమెకు దిక్సూచిలా మారాయి. చైతన్య ఆమెను కేవలం చదువులో మాత్రమే కాదు, మానసికంగా కూడా బలంగా తయారుచేశాడు. లక్ష్యం ఎంత గొప్పదైనా దాన్ని చేరుకోవడానికి మనసు ప్రశాంతంగా ఉండాలి. కార్తీక, భయం, ఆందోళన మన శక్తిని తగ్గిస్తాయి అని చెప్పేవాడు. చైతన్య మాటలు ఆమెకు స్ఫూర్తినిచ్చేవి. అతనిపై ఆమెకున్న గౌరవం క్రమంగా లోతైన ప్రేమగా మారింది. ఒకరోజు రాత్రి కార్తీక చైతన్య ఇచ్చిన ఒక పాత పుస్తకాన్ని చదువుతుండగా అందులో ఒక చిన్న కాగితం దొరికింది. అది చైతన్య చేతిరాతతో రాసిన ఒక కవిత. ఆ కవితలో అతని ఐఏఎస్ కల, అది భగ్నమైన తీరు, అతనిలోని బాధ, భవిష్యత్తుపై ఆశ అన్నీ ఉన్నాయి. ఆ కవిత చదివిన కార్తీక కళ్ళు చెమ్మగిల్లాయి. చైతన్యలో ఇంత లోతైన భావోద్వేగాలు ఉన్నాయని అప్పుడే తెలిసింది. మరుసటి రోజు కార్తీక ఆ కవిత గురించి చైతన్యను అడిగింది. చైతన్య మొదట తటపటించిన కార్తీక పట్టుదలతో తన గతాన్ని, తన ఐఏఎస్ కలను, అది ఎలా భగ్నమైందో సంక్షిప్తంగా వివరించాడు. ఆ క్షణంలో కార్తీక గుండె చైతన్య పట్ల అంతులేని ప్రేమతో నిండిపోయింది. అతని బాధను పంచుకోవాలని, అతనికి తోడుగా నిలబడాలని ఆమె మనసు నిర్ణయించుకుంది. కార్తీక ఐఏఎస్ పరీక్ష రాసింది. ఫలితాలు వెలువడ్డాయి. ఊహించని దానికంటే అద్భుతమైన విజయం. ఆలిండియాలో 42వ ర్యాంక్ సాధించింది. ఆ వార్త వినగానే కార్తీక ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన విజయంలో చైతన్య పాత్ర ఎంత ఉందో ఆమెకు తెలుసు. అతని నిస్వార్థ సహకారం లేకుండా ఇది సాధ్యం కాదని ఆమెకు తెలుసు. కాని ఒక ప్రశ్న ఆమె మనసులో మెదిలింది. అసలు చైతన్య ఎవరు? ఒక పాలేరుకు ఇంత జ్ఞానం, ఇంత అవగాహన ఎలా సాధ్యం? అతని గతం ఏమిటి అనే అనుమానం ఆమెను తొలిచింది. కాని ఆ అనుమానం కంటే చైతన్య పట్ల ఆమెకున్న ప్రేమ ఎన్నో రెట్లు గొప్పది. ఆమె తన విజయాన్ని ముందుగా చైతన్యతో పంచుకోవాలని ఆతృతగా వెళ్ళింది. అతని చేతులు పట్టుకుని, చైతన్య, నేను ఐఏఎస్ అయ్యాను. ఇదంతా నీవల్లే. నువ్వు నా పక్కన ఉంటేనే నేను సంపూర్ణంగా ఉంటాను అని ఆనందభాష్పాలతో చెప్పింది. చైతన్య కళ్లలో కూడా ఆనందం తొనికిసలాడింది. ఆ క్షణంలో వారిద్దరూ ఒకరికొకరు మాత్రమే చెందునవారన్న భావన కలిగింది. కార్తీక ఐఏఎస్ అవ్వడం, చైతన్య పట్ల ఆమెకున్న ప్రేమ ఉన్నత కుటుంబానికి తెలిసింది. పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక పాలేలుతో ఐఏఎస్ అధికారికి పెళ్ళా? సమాజం ఏమనుకుంటుంది? మన పరువు ఏమవుతుంది అంటూ అడ్డుకున్నారు. చైతన్య గత జీవితం గురించి వారికి తెలియదు. అతని పేదరికం, పాలేరు వృత్తి మాత్రమే వారికి కనిపించాయి. సమాజం చిన్నచూపు, బంధువుల వెక్కిరింతలు, స్నేహితుల విమర్శలు కార్తీకను చుట్టుముట్టాయి. ఆమె తండ్రి, నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటే మాకు నువ్వు లేనట్లే అని తెగేసి చెప్పాడు. కార్తీక తన ప్రేమను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. చైతన్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. అతని జ్ఞానం, వ్యక్తిత్వం, నిస్వార్థత ఆమెకు ముఖ్యం. సమాజం, పెద్దల అడ్డంకులు ఆమెకు ఒక సవాలుగా మారాయి. ఆమె తన ఐఏఎస్ హోదాను ఉపయోగించుకొని చైతన్యకు న్యాయం చేయాలని నిర్ణయించుకుంది. అతని గతాన్ని తెలుసుకోవాలని, అతను ఎందుకు ఐఏఎస్ కాలేటపోయాడో కనుక్కోవాలని నిశ్చయించుకుంది. చైతన్య మాత్రం కార్తీక భవిష్యత్తు కోసం
తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. నేను నీకు సరిపోను కార్తీక, నీ భవిష్యత్తు చాలా గొప్పది, నా వల్ల నీ జీవితం నాశనం కాకూడదు అని చెప్పాడు. కాని కార్తీక వినలేదు. నా జీవితం నువ్వు లేనిదే వ్యర్థం చైతన్య, నువ్వు నా పక్కన ఉంటేనే నేను సంపూర్ణంగా ఉంటాను అని బదులిచ్చింది. కార్తీక తన ఐఏఎస్ అధికారి హోదాను ఉపయోగించుకుని చైతన్య గతం గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. ఆమెకు చైతన్య చెప్పిన చిన్నపాటి వివరాలు, అతని కళ్లలో కనిపించిన బాధ, అతని అసాధారణమైన జ్ఞానం, ఇవన్నీ ఆమెను ఒక అంతుచిక్కని రహస్యం వైపు నడిపించాయి. ఆమె తన కార్యాలయ సిబ్బంది సహాయంతో పాత రికార్డులను, వార్తాపత్రికలను పరిశీలించడం మొదలుపెట్టింది. ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త ఆకస్మిక మరణం, అతని ఆస్తి అదృశ్యం గురించి ఒక పాత వార్త ఆమె కంటపడింది. ఆ వార్తలోని వివరాలు చైతన్య చెప్పిన కొన్ని విషయాలతో సరిపోలాయి. కార్తీక తన పరిశోధనను మరింత లోతుగా కొనసాగించింది. చైతన్య తండ్రికి వ్యాపార భాగస్వామి అయిన రవివర్మ గురించి తెలుసుకుంది. రవివర్మ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి చైతన్య తండ్రి ఆస్తిని ఎలా కాజేశాడో, ఆ తర్వాత చైతన్యను కూడా చంపడానికి ఎలా ప్రయత్నించాడో తెలుసుకుంది. చైతన్య ఐఏఎస్ పరీక్ష రాసిన తర్వాత రవివర్మకు అనుమానం వచ్చింది. చైతన్య అసాధారణమైన ప్రతిభ, అతని కళ్లలో కనిపించిన పట్టుదల, అలాగే అతని వయసు, రూపం తన పాత వ్యాపార భాగస్వామి కొడుకును పోలి ఉండటం రవివర్మను కలవరపరిచింది. రవివర్మకు చైతన్య తండ్రికి మెడపై ఒక పుట్టుమచ్చ ఉందని తెలుసు. రహస్యంగా చైతన్యను గమనించిన రవివర్మ అతని మెడపై ఉన్న పుట్టుమచ్చను చూసి చైతన్యతను మోసం చేసిన వాడి కొడుకు అని నిర్ధారించుకున్నాడు. తన కుట్ర బయటపడుతుందేమోనని భయపడి రవివర్మ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి చైతన్య ఐఏఎస్ నార్కులను తారుమారు చేయించి అతన్ని అనర్హుడిగా ప్రకటించేలా చేశాడు. ఈ కుట్ర కారణంగానే చైతన్య ఐఏఎస్ కలను కోల్పోయాడు. ఈ నిజాలన్నీ తెలుసుకున్న కార్తీక గుండె తరుక్కుపోయింది. కార్తీక చైతన్య అమాయకత్వాన్ని, అతని నిజాయితీని నిరూపించింది. అతని ఆస్తిని తిరిగి పొందేందుకు న్యాయ పోరాటం చేసింది. రవివర్మ చేసిన మోసాలను, కుట్రలను బయటపెట్టి అతన్ని చట్టం ముందు నిలబెట్టి గొప్పదనాన్ని నిరూపించింది. ఆ పోరాటంలో ఆమెకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కాని ఆమె వెనకడుగు వేయలేదు. తన ప్రేమ కోసం, చైతన్య న్యాయం కోసం పోరాడింది. చివరికి సత్యం గెలిచింది. చైతన్యకు అతని ఆస్తి తిరిగి లభించింది. అతనిపై ఉన్న నిందలు తొలగిపోయాయి. కార్తీక చైతన్య ప్రేమను పెద్దలు అంగీకరించారు. సమాజం చిన్నచూపు కూడా గౌరవంగా మారింది. ఐఏఎస్ కార్తీక, కోటీశ్వరుడు చైతన్యల ప్రేమ కథ ఒక అద్భుతమైన విజయగాథగా నిలిచింది. వారిద్దరూ కలిసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. వారి ప్రేమ అడ్డంకులను అధిగమించి సత్యాన్ని నిరూపించి విజయం సాధించింది.